సిపిఎం తగ్గించాలి పెంచే కేంద్రం వెంటనే తగ్గించాలి పెంచే కేంద్రం వెంటనే తగ్గించాలి పెంచే కేంద్రం వెంటనే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి వంట గ్యాస్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క పేద ప్రజలు అనేక తీవ్ర ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిడుతూ ఉంటే మరోపక్క కేంద్రంలోని నరేంద్ర మోడీ ఈరోజు ఆదాని అంబానీ కంపెనీలకు ఊడిగం చేస్తూ పేద ప్రజలకి తినడానికి భారమయ్యే విధంగా ఈరోజు గ్యాసు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే పేద ప్రజలు తింటున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ మొన్ననే దాదాపు 50 రూపాయలు గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నాయని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఆర్థికతో దాదాపు 5-6 సంవత్సరాలు కొట్టుమిట్టాడు ఇప్పుడే కోలుకుంటున్న సందర్భంలో మరోసారి ఈరోజు గ్యాస్ ధరలు పెంచుతూ వారిపై భారాలు మోపడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలోకి రాకముందు మరో మాటగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి ఈరోజు చట్టాలకి అందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ముస్లింలకి హానికరమైనటువంటి వర్క్ కోడ్ చట్టాన్ని ఈ దేశంలోని ముస్లింలేతరులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితేనే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితేనే అందరూ కూడా వారికి అనుకూలంగా ఓట్లు వేస్తూ నరేంద్ర మోడీకి మడుగులొత్తుతూ ఉన్నారు. వీటన్నిటికీ నిరసనగా ఈరోజు తక్షణమే పెంచినటువంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆలోచన చేసి పేదలకి భారంగా విధిస్తున్నటువంటి ధరలను తగ్గించాలి. లేని ఏడల భవిష్యత్ కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒత్తాసు పడుతున్నటువంటి కూడా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలను సన్నిహితం చేస్తామని కూడా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం.